హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. సో నిన్నే మనం ల్యాండ్ టైటిలింగ్ గురించి మాట్లాడుకున్నాం. సో ఆ చట్టం గురించి కూడా అయితే రీసెంట్గా ఒక 36 ఏళ్ళుగా పనిచేస్తున్న ఒక ఐఏఎస్ అధికారి రీసెంట్గా ఒక పోస్ట్ అయితే చేయడం మనం చూసాం. అంటే తన తల్లిదండ్రుల పేరునున్న ఆస్తి అంతా కూడా తన పేరు మీద రాయించుకుంటే రెవెన్యూ అధికారులు తిరస్కరించారు, కనీసం ఆ పత్రాలను కూడా చూడలేదని చెప్పేసి అతను ట్విట్టర్ వేదికగా చెప్పడం చూసాం. సో దాని గురించి ఇప్పుడు డాక్టర్ పివి రమేష్ ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అండి. గత 36 సంవత్సరాలుగా వారు ఐఏఎస్ అధికారిగా విధులు నిర్వర్తించి రిటైర్ అయ్యారు. వారు సిఎంఓలో కూడా పనిచేశారు, జగన్ గారి దగ్గరే పనిచేశారు. అటువంటి ఐఏఎస్ అధికారికి ఈ రోజు వాళ్ళ ఆస్తి ఎక్కడంటే కృష్ణా జిల్లా విన్నకోటలో ఉంది. వారికి ఆ తల్లిదండ్రులు లేరు. ఇప్పుడు వారి ద్వారా సంక్రమించిన ఆస్తి తన పేరున మ్యూటేషన్ చేయించుకోవటానికి ఆయన అదే సదరు అధికారుల దగ్గరికి వెళ్తే వాళ్ళు కుదరదని చెప్పారట. సరే ఆయన మొత్తానికి ఆ పేపర్లు అంతా తహసీల్దార్కి పంపిస్తే ఆయన కనీసం కవర్ ఓపెన్ చేసి కూడా చూడలేదండి. చూడకుండా మీ పేరున అవ్వదు అని చెప్పేశారు. అంటే మనం దీన్ని ఎట్లా తీసుకోవాలంటే నిన్న మీరు చెప్పినట్టుగా మనం మాట్లాడుకున్నాం. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఏదైతే వచ్చిందో దీనివల్ల జరగబోయే చెడు పరిణామాలు అనేది నిన్న చెప్పాం మనం. సో దానికి తార్కాణం ఇది. దీని మీద ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వెంటనే రీట్వీట్ చేశారు. చేసి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే మీకు జరగబోయేది ఇదే, ముందే చెప్పాం మేము. మీ ఇల్లు, మీ స్థలం, మీ పొలం ఏది కూడా మీ పేరున ఉండదు, మీది కాదు, అది జగన్మోహన్ రెడ్డి పేరుకి వెళ్ళిపోతుంది అన్నట్టుగా. అంటే ఆ పేరు చెప్పలేదు, మీది కాదు అని వారు మెన్షన్ చేశారు. మనమైతే క్లియర్ కట్గా చెప్తున్నాం, ఏది కూడా మీ పేరున ఉండదు, జగన్మోహన్ రెడ్డి పేరుకి మారుతుంది, ఆ పత్రాలన్నీ వారి దగ్గరికే వెళ్ళిపోతాయి అని. అయితే దీన్ని మనం ఎట్లా చూసుకోవాలంటే, మొన్న మనకి తెలుసు పులివెందుల్లో భారతీరెడ్డిని నిలదీశాడు ఒక ఆయన, భాస్కర్ రెడ్డి గారు. ఏమని నిలదీశారు? మా భూమి, మా పట్టా పాస్ పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటి, ఆయన ఎందుకు ఆయన ఫోటో వేసుకున్నాడు, ఇది మాకు అనువంశికంగా వస్తోంది, ఆనువంశికంగా వస్తున్న మా ఆస్తుల మీద మీ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటి, మీ ఆయన ఫోటో ఏంటి, ముఖ్యమంత్రి ఫోటో ఏంటి అని అడిగాడు. ఆయన అడిగి కనీసం మీరు రైతన్న ఫోటో వేసినా మేము సంతోషిస్తామన్నాడు. అయితే మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, పాస్ పుస్తకంతో మొదలయ్యి తర్వాత ఇక్కడ దేనికి వచ్చింది, అది రాళ్ళు ఉంటాయి చూడండి, దాన్ని ఏమంటాం మనం, అదేం రాయి, సారీ సరిహద్దు రాయి ఉంటుంది కదా, ఆ రాయి మీదకి ఆయన ఫోటో ఎక్కి ఈ రోజు ఎక్కడికి వచ్చింది అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఈ పట్టా పుస్తకాల నుంచి మొదలయ్యి మొత్తం మీ ఆస్తి మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో కాదు, జగన్మోహన్ రెడ్డే తీసుకుంటాడు. సో ఈ ప్రస్థానం అంతా ఇట్లా సాగుతుంది అనమాట. సో ఇది గ్రహించి ఆ రైతు ఆ రోజు ప్రశ్నించాడు భారతీరెడ్డి గారిని. ఇది ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి. ఇది ఎందుకంటే ఇది మామూలు సాధారణ యాక్ట్ కాదండి. ఇది యాక్చువల్ గా గవర్నమెంట్ కేంద్రం చెప్పిన ఆ చట్టం వేరు, దాంట్లో వీళ్ళు ఈ లొసుగులన్నీ చేర్చారు. అంటే దీనివల్ల ఏమైతుందంటే, ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక అయితే 15 రోజుల్లో మీరు మీ ఆస్తిని మీరు ప్రూవ్ చేసుకోవాలట. తర్వాత ఈ ఆస్తి మీదని ప్రూవ్ చేసుకున్నాక 2 సంవత్సరాల లోపు ఎవడైనా దాని మీద అబ్జెక్షన్స్ పెట్టాడు అనుకోండి, మీరు ఎక్కడో ఉంటారు, మీ ఆస్తి ఏమో ఆంధ్రాలో ఉంది, మీరు ఏ బెంగళూరులోనో తెలంగాణలోనో ఎక్కడో ఉన్నారు, మీకు తెలియదు, మీరు ఉద్యోగంలో ఉంటారు, మీరు ఒక 5 డే ఒక 2 years తర్వాత వెళ్తారు మీరు మీ ఆస్తి దగ్గరికి, అంటే మీ ఇంటికి వెళ్తే మీ పేరున ఉండదు అది. మీరు ఎందుకు అని అడిగితే మీరు ఇట్లాగా మీ దాని మీద అబ్జెక్షన్ వచ్చింది, మీరు దాన్ని మీరు క్లియర్ చేసుకోలేదు, సో అబ్జెక్షన్ ఎవడైతే పెడతాడో అది వాడికి వెళ్ళిపోతుంది. యా. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళు ఇవాళ చెప్పింది, మొన్న యాక్చువల్గా ఒక రిజిస్ట్రేషన్ అధికారి ఒక అధికారిని పెడతామన్నారు, రెవెన్యూ అధికారిని. వీళ్ళేమి రెవెన్యూ శాఖకి సంబంధించిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు అట్లాంటి వాళ్ళు కాదు. ఇవాళ కొత్తగా చెప్పింది ఏంటంటే, వీళ్ళు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులను పెడతాము, అది కూడా మాకు కావాల్సిన వాళ్ళని పెడతాము. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు అంటే ఏ రెడ్లో ఉంటారు, నో డౌట్. అదే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఈ రోజు వరకు మనం చూస్తున్నాం. ఆ రోజు చంద్రబాబు నాయుడిని నువ్వు కమ్మ వాళ్ళని పెట్టుకున్నావు, నువ్వు ఇంతమందిని పెట్టుకున్నావు అని తిట్టిన ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు ఆయన పదవిలోకి వచ్చాక ఈ 5 ఏళ్లలో తనకి కావలసిన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని, అందులో వాళ్ళు అక్కడ అర్హులైనా కాకపోయినా పెట్టుకున్నాడు ఆయన. సో రేపొద్దున అదే జరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి తగ్గట్టుగా తీర్పిస్తారు తప్ప వీళ్ళకి తగ్గట్టుగా ఏది జరగదు. అలాగే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ట్రాన్స్ఫర్ అయ్యారంటూ కూడా ఒక వార్త కూడా వచ్చింది వెలుగులోకి. సో అంటే అది కూడా ఇందులో భాగం అని చెప్పుకోవచ్చా?
తప్పకుండా. అంటే మీరు నిన్న ఏమైందంటే అమిత్ షా వచ్చారండి ఆంధ్రప్రదేశ్ కి, ధర్మవరంలో సభ జరిగింది కదా. ధర్మవరంలో సభలో ఒక 20 నిమిషాలు చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారు మాట్లాడుకున్నారు పర్సనల్ గా. ఆ పర్సనల్ గా మాట్లాడుకోవడంలో మన చంద్రబాబు నాయుడు గారు క్లియర్ కట్ గా చెప్పారు, ఇలా లాస్ట్ మంత్ పెన్షన్స్ ఇట్లా జరిగాయి, 31 మందిని చంపేశారు. తర్వాత మళ్ళా కేంద్రం ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఈసారి కూడా బ్యాంకులో వేస్తామని సరిగా వేయలేదు. ఈ పెద్దవాళ్ళందరూ కూడా ఇట్లా ఎండలో పడి మాడుతున్నారు. అదే కాకుండా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దీని గురించి, తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు లేకపోవడం గురించి, తర్వాత వాలంటీర్స్ వ్యవస్థ గురించి, ఇట్లా ప్రతి ఒక్కటి ఆయన డిస్కస్ చేశారు వారితో. చేశాక డీజీపీ చేస్తున్న ఆగడాలు, సిఎస్ చేస్తున్న ఆగడాలు కూడా ప్రస్తావించారు. సో మీకు గుర్తుంటే ఆయన నిన్నంతా కూడా ఫస్ట్ టైం, బికాస్ వీఆర్ టాకింగ్ అబౌట్ అమిత్ షా, మనం చెప్పుకోవాలి. రాజ్నాథ్ సింగ్ గారు ఒక 10 రోజుల క్రితం వైజాగ్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి చేసిన అక్రమాలన్నీ చెప్పాడు ఆయన. మీరు 12 లక్షల కోట్లు అనుకుంటున్నారు అప్పు, ఆంధ్రప్రదేశ్ అప్పు 13.5 లక్షలు. అంతేకాదు మేము 15,000 కోట్లు ఇచ్చాము ఏంటది పోలవరం పూర్తి చేయమని, వాళ్ళు పూర్తి చేయలేదు. ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది, మొత్తం అవినీతిమయం అయిపోయింది ఆంధ్రప్రదేశ్. అంతేకాదు గంజాయిమయం అయిపోయింది. ఈ రోజు ఇది గంజాయి ప్రదేశ్ గా మారింది, డ్రగ్స్ ఎక్కువైపోయాయి. ఇట్లా మొత్తం అన్ని ఆయన పూసగుచ్చినట్టు ఆ రోజు ఆయన అక్యూజ్ చేశాడు ఆంధ్రప్రదేశ్ ని, అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని. నిన్న ఫస్ట్ టైం అమిత్ షా గారు కూడా ఇదే చెప్పారు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవినీతిమయం అయిపోయింది, వీళ్ళు చేసిన అక్రమాలన్నీ మేము గుర్తించాము, మేము దాని మీద మేము మాట్లాడతామంటే చర్యలు తీసుకుంటాము. ఈసారి వచ్చేది కూటమి ప్రభుత్వమే, దానికి 130 నుంచి 145 సీట్స్ అంటే ఎమ్మెల్యే సీట్లు వస్తాయి, ఖచ్చితంగా 23 ఎంపీ సీట్స్ వస్తాయి నిన్న ఆయన డిక్లేర్ చేశాడు. అయితే ఇది ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ఈయన వెళ్ళగానే ఢిల్లీకి వెళ్ళగానే ఇక్కడ డీజీపీ ట్రాన్స్ఫర్ అయ్యాడు, మీరు అది గుర్తించండి. సో నెక్స్ట్ లైన్ లో ఉన్నది సిఎస్, నెక్స్ట్ సిఎస్ ట్రాన్స్ఫర్ అవ్వాలి. అయితే దీనివల్ల ఏంటి జరుగుతుంది, దీనివల్ల జరగబోయేది జగన్మోహన్ రెడ్డికి నష్టం. అనంతపూర్ రాయచోటిలో కూడా ఇద్దరు డిఎస్పీలు కూడా ట్రాన్స్ఫర్ అయ్యారు. నెక్స్ట్ ఇంకా లైన్ లో మీకు 10 మంది వీళ్ళు ఉంటారు, డిఎస్పీలు ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఐఏఎస్లు కూడా ఉంటారు వరుసగా. అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఇప్పుడు స్థానచలనం వస్తుంది. అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి, దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలంటే, మీరు ఇప్పుడు బీజేపీ 5 సంవత్సరాలు అది పట్టించుకున్నా పట్టించుకోకపోయినా అట్లీస్ట్ లాస్ట్ మినిట్ లో అయినా వాళ్ళు కళ్ళు తెరుచుకున్నారు. కూటమిలోకి వచ్చాక, కూటమిలోకి రావడానికి వాళ్ళు చాలా సమయం తీసుకున్నారు మీకు గుర్తుంటే, బికాస్ వాళ్ళు ఇమీడియట్లీ దే డిడ్ంట్ యాక్సెప్ట్, మేము వచ్చేస్తాము మేము చేరతామని అనలే. కానీ రాజ్నాథ్ సింగ్ గారు మీకు గుర్తుంటే లాస్ట్ టైం మాట్లాడినప్పుడు 10 రోజుల క్రితం వారు ఏం చెప్పారంటే, మేము జూనియర్స్ గా చేరాము కూటమిలో, ఒప్పుకున్నాడు ఆయన. దో ఇట్స్ ఎ నేషనల్ పార్టీ, అది బీజేపీకి ఇంత ఇది ఉన్నప్పటికీ కూడా మేము కూటమిలో జూనియర్స్గా ఎందుకు చేరామంటే, ఇది స్థానిక పార్టీలు ఇవ్వండి, జాతీయ పార్టీ అయినప్పటికీ తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ కన్ఫైన్ అయింది కాబట్టి ఆ తెలుగుదేశం మెయిన్, జనసేన తర్వాతే మేము వస్తాము, వీఆర్ యాక్సెప్టింగ్ ఇట్ అని చెప్పాడు ఆయన. సో వాళ్ళు అంత ఆలోచించుకుని కూటమిలో చేరినట్టే ఇప్పుడు మీరు అడిగిన దానికి ఇప్పుడు వాళ్ళు కళ్ళు తెరుచుకున్నారు చెప్పాలంటే. సో ఇప్పుడు వాళ్ళు ఉండే లోపాలని ఇప్పుడు వాళ్ళకి కనిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చేసిన అక్రమాలు కావచ్చు, అవినీతి కావచ్చు, అవన్నీ ఇప్పుడు వాళ్ళ కళ్ళకు కట్టినట్టు కనిపించి నౌ దే రియలైజ్డ్ దాట్, అండ్ వాళ్ళు ఇప్పుడు దాని మీద చర్యలు తీసుకుంటామన్నారు. దీనివల్ల ఏంటంటే ప్రజలు కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ప్రశ్నించడం మొదలుపెట్టారు. వీళ్ళు రిజిస్ట్రేషన్ ఆఫీసులకు వెళ్ళి వాళ్ళ ఆస్తుల గురించి తెలుసుకుంటున్నారు. ఇది శుభ పరిణామం. సో ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్కి అయినది రేపొద్దున ఒక సామాన్య రైతుకి అవదా, ఇంతకంటే ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇవన్నీ కళ్ళు తెరిచి చూసుకునే వాళ్ళు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.